విశాఖ జిల్లా రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశం రాష్ట్ర రేషన్ డీలర్ల అధ్యక్షుడు దివిలాల మాధవరావు ఆధ్వర్యంలో సింహాచలం ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. నూతనంగా ఎన్నిక కాబడిన కార్యవర్గం జిల్లా అధ్యక్షుడు గంట్యాడ అప్పలరాజు, గౌరవ సలహాదారునిగా కేసరపు సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ జీవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, కోశాధికారి కోమటి శ్రీను, సహాయక కోశాధికారి మణిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసన్న, వైస్ ప్రెసిడెంట్ పద్మనాభం రమేష్, కనక కుమార్, జాయింట్ సెక్రటరీ ఆనందపురం అయ్యప్ప, కేవీఆర్, మహిళా అధ్యక్షురాలు తనుజ, కార్యవర్గ సభ్యులు నారండి శ్రీను, పివి రమణ, గోపాల్, రాంబాబు, ముఖ్య అతిథులుగా రాష్ట్ర రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడు దివిలీల మాధవరావు, ప్రధాన కార్యదర్శి అడప వెంకటరమణ, కోశాధికారి గంగాధర్ గౌడ్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కొప్పాక శేషు పాల్గొన్నారు. దివిలీల మాధవరావు, రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుని. ఈ గత వైసీపీ ప్రభుత్వంలో డీలర్లందరినీ నిర్మూలించాలనే ఆలోచనతో మాకు సమాంతరంగా ఎండి వ్యవస్థను ప్రవేశపెట్టారు. పెట్టిన తర్వాత మేము ఆహార భద్రతా చట్టం ప్రకారం, పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఆథరైజేషన్ పొంది నిరుద్యోగ కోటాలో డిపోలు పొందిన మాకు రేషన్ షాపులు పంపిణీ బాధ్యత అప్పచెప్తున్న అడిగినా కానీ ఆ ప్రభుత్వం కడిచేరు పెట్టింది. గత 6 నెలల నుంచి కూడా మేము అన్ని పక్షాలను కలిపాం. వాళ్ళు మా మేనిఫెస్టోలో పెట్టి మాకు న్యాయం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకేసారి ఒక 5 సంవత్సరాల పీరియడ్ లో 20 రూపాయల కమిషన్ 70 రూపాయలకి 78 రూపాయలకి పెంచడమే కాకుండా సంక్రాంతి కానుకకి సంవత్సరం 18 కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ తెలుగుదేశం ప్రభుత్వమే కూడా ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉన్నది రేషన్ డీలర్లకి. మళ్ళా ఆయన మేము మా విజ్ఞప్తులను చేసుకున్న మీదట మా సంవత్సరం మీద మేనిఫెస్టోలు పెట్టారు. మా ప్రధానమైనటువంటి కోరికలు ఏంటంటే ఆహార భద్రతా చట్ట ప్రకారం డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలి. డీలర్లకి 7.5 గౌరవ వేతనంతో పాటుగా కమిషన్ పెంచాలి. అదేవిధంగా గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 5 కానీ 20 కానీ అమలు చేసి డీలర్లందరినీ గౌరవప్రదంగా జీవించే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చులు 18,500, పట్టణ ప్రాంతాల్లో 25,500 రూపాయలు మాకు ప్రభుత్వం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేశాం. సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే అందరినీ కలుస్తాం. దానిలో భాగంగానే రేషన్ డీలర్ల భరోసా యాత్ర పేరుతో ఇవాళ వైజాగ్, రేపు శ్రీకాకుళం, ఎల్లుండి అనకాపల్లి ఈ ఉత్తరాంధ్ర జిల్లా పర్యటించి డీలర్ల అభిప్రాయాలు కూడా తీసుకుని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమిలో ఉన్నటువంటి పురంధేశ్వర గారికి కూడా మా సమస్యలు చెప్పి త్వరలోనే ఈ యొక్క సమస్యల మీద పరిష్కారం రాబట్టడానికి కృషి చేస్తామని, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు ఎంతో మంచి పనులు చేశారు. ఇప్పుడు కూడా మాకు మంచి చేస్తారని నమ్మకంతో ఉన్నాం. డీలర్లందరూ కూడా ఎండీఓలు కూడా చాలా మంది డీలర్లకి డబ్బులు ఇవ్వాలి. అవి ఇంతవరకు ఇవ్వలేదు. వచ్చే నెల 20వ తారీఖు లోపు ఆ డబ్బులు మా డీలర్లు చెల్లించాలని, చెల్లించకపోతే చట్ట ప్రకారం మేము ఏం చేయాలనేది అది చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ జరిగినటువంటి నూతన కమిటీ ఎన్నికల్లో అధ్యక్షులుగా అప్పలరాజు గారు, సెక్రటరీగా నాగేశ్వరరావు గారు, కోశాధికారి శ్రీనివాసరావు గారు ఎన్నుకున్నారు. మిగతా పదవులన్నింటినీ కూడా వాళ్ళు జిల్లా మీటింగ్ చేసుకుని అందరినీ చేసుకుంటారని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.